ఇక అప్డేట్స్ చూద్దాం. మండు టెండల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు ఉపశమనం పొందుతున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో రోడ్లన్నీ కాలువలు తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. ఇక ఏపీలో హిందూపురం, పరిగి, కదిరి మండలాల్లో వర్షం కురుస్తోంది. అనంతపురం, గుత్తి మండలాల్లో తెల్లవారుజాము నుంచి వర్షం పడుతోంది. ఇక రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో పలు కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. నడుములోతు నీళ్లు చేరడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అప్రమత్తమైన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. నీటిలో చిక్కుకున్న వారిని బయటికి తరలించారు అగ్నిమాపక సిబ్బంది. ప్రజాశక్తి కాలనీలోకి నీరు ప్రవేశించడంతో ఇంట్లో ఉన్న వారిని బయటికి తీసుకొస్తున్నారు స్థానికులు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బసవరాజు లైవ్ లో అందిస్తారు. బసవరాజు, చెప్పండి. ఏదైతే ఒక్కసారిగా చల్లని వాతావరణాన్ని తీసుకొచ్చిందని చెప్పొచ్చు. అంటే మొన్నటిదాకా ఆ ఉక్కుపోతతో జనాలు తల్లడిల్లిపోయారు. అయితే 2 రోజులుగా మేఘాలు కమ్ముకొని చల్లని వాతావరణం ఏర్పడింది. అంటే ఈ నేపథ్యంలో పలు చోట్ల మోస్తారు వర్షాలు కురిశాయి. మరికొన్ని చోట్ల అధిక వర్షాలు కూడా పడిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంటే ఏదైతే లోతట్టు ప్రాంతాలు జలమయమై అంటే అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ప్రధానంగా తెలంగాణ, ఆంధ్రలో అంటే ఈ 2 రోజుల పాటు భారీ వర్షాలు వస్తున్నట్లు వాతావరణ శాఖ అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ వర్షాలతో పాటు అంటే ఈదురుగాలులు ఎక్కువగా ఉండడం మూలంగా కొన్ని చోట్ల పండ్ల తోటలకు ఇబ్బంది కలిగిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే కర్నూలు జిల్లాలో పళ్ళ తోటలు అంటే కాయలన్నీ నేలరాలి పండ్ల తోట రైతులకు చాలా నష్టము మిగిల్చింది. అదే విధంగా అనంతపూర్ కావచ్చు, సత్యసాయి జిల్లా కావచ్చు, కదిరి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడం వల్ల అయితే లోతట్టు ప్రాంతాలు లేదా కాలనీలు అయితే నీటితో జలమలమయ్యాయి. అంటే అధికారులు అయితే ఒకవైపు అంటే రెవెన్యూ అధికారులు కావచ్చు, రెస్క్యూ టీం కావచ్చు, అంటే జనాల్ని అప్రమత్తం చేస్తూ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు అయితే చేపడతా ఉన్నారు. అయితే మరీ 2 రోజుల పాటు కొనసాగుతున్న ఈ వర్షాల కారణంగా అంటే ప్రజలు అవసరమైతే తప్ప, ఏదైనా అత్యవసర పరిస్థితులు అయితే తప్ప బయటికి రావాలి, అనవసరంగా రారాదు. మరి ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే మెట్రోపాలిటన్ సిటీ లాంటి చోట్ల భారీ వర్షాలకు మ్యాన్హోల్స్ కనపడని విధంగా నీళ్లు పైన పారుతున్న పరిస్థితుల్లో అంటే గతంలో చూసాము, చాలా మంది మ్యాన్హోల్స్ లో పడి చనిపోయిన పరిస్థితులు ఉన్నాయి, వృద్ధులు కావచ్చు, పిల్లలు కావచ్చు. సో అలాంటి పరిస్థితులు మరి రాకుండా జాగ్రత్త వహించాలని వాతావరణ శాఖ కావచ్చు, స్థానిక అధికారులు కావచ్చు చెప్తున్న పరిస్థితులు. అయితే ఈ 2 రోజుల పాటు ఒక రకంగా ఈ వర్షాలు కొంత కాలనీ, లోతట్టు కాలనీ వాసులు కావచ్చు, మురికి వాడల్లో ప్రజలకు కావచ్చు కొంత ఇబ్బందికరంగా ఉన్నా కూడా ఏదైతే వ్యవసాయ రంగానికి కావచ్చు లేదా ఈ ఇతరత్ర పరిశ్రమలు కావచ్చు వాటికి కొంత మేలు అని చెప్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ రంగానికి అంటే ముందస్తుగా వ్యవసాయాన్ని దున్నుకోవడానికి సన్నద్ధం చేసుకోవడానికి వర్షాలు మేలు అనే విధంగా ఒక రకంగా చెప్తా ఉన్నారు. అదే విధంగా అంటే విపరీతమైన ఎండలు ఏదైతే మేలో ఇప్పుడు మనం సగానికి వచ్చాము నెలలో, అంటే విపరీతమైన ఎండలతో ఎక్కువగా ఉక్కపోతూ ఉన్న పరిస్థితుల్లో ఒక్కసారిగా వాతావరణం అయితే 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో చల్లబడింది. ఈ నేపథ్యంలో ఈ వర్షాలు కొంత వ్యవసాయ ఉత్పత్తులకు కొంత ఇబ్బంది కలిగించినా మరో రకంగా కొంత లాభదాయకమని చెప్తున్న పరిస్థితులు. అయితే ఏదైతేనేమి అంటే ప్రధానంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో అంటే జనవాసాలు ఉన్న చోట్ల లేదా ప్రధాన రోడ్ల చోట అంటే రోడ్లపై నీళ్లు చేరిన పరిస్థితులు, అదేవిధంగా ప్రజాశక్తి కాలనీలో అంటే భారీగా నీరు చేరి అక్కడ రెస్క్యూ టీం అయితే కొంత సహాయక చర్యలు చేపట్టిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలి. అంటే మరి 2 రోజుల పాటు కురిసే వర్షాలతో ప్రధానంగా ఏదైతే అంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికో లేదా ఏదో ఇంటి ముందు రావడానికి వెళ్ళి ఆ ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి రాకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త వహించాలని చెప్తా ఉన్నారు. అంటే వాతావరణం చల్లబడిన నేపథ్యంలో ఏదైతే మరో 2 రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుంది. ఖచ్చితంగా అయితే అందరూ అప్రమత్తంగా ఉండాలి. అంటే ప్రధానంగా ఎలాంటి అజాగ్రత్త వహించుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ ఇప్పటికీ హెచ్చరిస్తున్న పరిస్థితులు. స్థానికంగా అయితే రెవెన్యూ అధికారులు కావచ్చు, ఇతరత్ర సహాయక చర్యలు అయితే ముమ్మరం చేపడుతున్న పరిస్థితులు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలని చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ బసవరాజు.
రైట్, ఇక రానున్న 2 రోజుల్లో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ హెచ్చరికలైతే జారీ చేస్తుంది. ప్రస్తుతం ఎడతెరిపిలేని వర్షాలతో రోడ్లన్నీ కూడా కాలువలైతే తలపిస్తున్న వైనం అయితే మనం చూస్తున్నాం. అంతేకాకుండా కొన్ని కాలనీలు జల దిగ్బంధంలో కూడా చిక్కున్నట్టుగా తెలుస్తుంది. రైట్, బసవరాజు చెప్పండి, మొత్తంగా ఏమే కాలనీలు అంటే ఇప్పటి వరకు కర్నూలు జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఏపీ మొత్తంగా ఎలాంటి పరిస్థితి నెలకొందనుకోవాలి, ఏ ఏ ప్రాంతాలు జల దిగ్బంధంలో ఉన్నాయనుకోవాలి, పూర్తి సమాచారం ఏంటి అసలు? అయితే ప్రధానంగా ఏదైతే ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రాంతాల్లో అంటే అనేక చోట్ల నంద్యాల కావచ్చు, అదేవిధంగా కర్నూలు పట్టణంలో కావచ్చు, నిన్నటి నుంచి వర్షాలు అయితే బాగానే కురుస్తా ఉన్నాయి. అంటే ఈ వర్షానికి ప్రధాన రోడ్లు కాకుండా ఏదైతే లోతట్టు ప్రాంతాలు అయితే అంటే ఓల్డ్ టౌన్ లాంటి ప్రాంతాల్లో అయితే జల దిగ్బంధము, అదేవిధంగా మురికి నీరుతో పాటు కాలనీలో రోడ్లపై చేరిన పరిస్థితులు. అయితే మున్సిపల్ అధికారులు కూడా అప్రమత్తమై ఏదైతే మురికి నీరుతో పాటు ఈ వర్షపు నీరుని తొలగించే ప్రయత్నం లేదా దారి మళ్లించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నంద్యాల జిల్లాలో కూడా ఏదైతే కుందు నది పరివాహక ప్రాంతంలో కూడా ఈ భారీ వర్షానికి నీరు రోడ్లపై చేరిన పరిస్థితి. అక్కడ కూడా అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా అనంతపూర్, కర్నూలు ఏదైతే అనంతపూర్ సత్యసాయి జిల్లా ఆ ప్రాంతంలో కూడా అనేక చోట్ల అంటే కదిరి, పరిగి తదితర ప్రాంతాల్లో కూడా అంటే ఈ వర్షాలు అకాల వర్షాలు ఎవరు ఊహించని విధంగా కాబట్టి ఖచ్చితంగా అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్థానికంగా ఎవరికి వారైతే కొంత జాగ్రత్త పాటించి చర్యలు అట్లాంటి రైతులకైతే అపార నష్టం వాటిల్లింది. వారైతే అంటే ప్రభుత్వాన్ని అంటే అకాల వర్షంతో ఈ పండ్ల తోటలో నీళ్ల రాలి నష్టపోయిన వాళ్ళు ప్రభుత్వం ఆదుకోవాలని ఒకవైపు కోరుతున్న పరిస్థితులు. అదే ఒకవైపు కొంతమంది అంటే ముందస్తుగా వర్షాలు రావడము ఏదైతే కొంత వ్యవసాయానికి అనుకూలంగా ఉండడంతో కొంతమంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. అదేవిధంగా ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలైతే అంటే ఇలాంటి అకాల వర్షానికి కొంత ఇబ్బంది పడి అంటే కొన్నిళ్లలో ఆహార ధాన్యాలు తడిసిపోయిన పరిస్థితి. అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో అదే మెట్రోపాలిటన్ సిటీ లాంటి ప్రజాశక్తి నగర్ అట్లాంటి చోట అయితే అనేక చోట్ల మురికి నీరు ఒకేసారి అంటే చెరువులు, కాలువలు తలపిస్తున్న పరిస్థితి. అంటే ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు అయితే అంటే నీళ్లు ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా అంటే వెంటనే ప్రవహించేటట్లు చర్యలు అయితే చేపట్టారు. బట్ కొన్ని చోట్ల అంటే బ్లాక్ అయిన చోట అంటే నీరు నిల్వ చేరిన చోట్ల అక్కడ ఉన్న స్థానికులు అయితే కావచ్చు, పిల్లలు, వృద్ధులు కావచ్చు, జాగ్రత్త వహించాలని చెప్తా ఉన్నారు. అయితే కొన్ని చాలా పేద జనం ఉండే లేదా పూరి గుడిసెలు ఉండే చోట్ల అయితే అంటే గుడిసెల్లోకి నీళ్ళు వెళ్ళి కొంచెం ఆహార పదార్థాలు కావచ్చు, బట్టలు కావచ్చు తడిసి ముద్దైన పరిస్థితి. బట్ ప్రభుత్వం అయితే తప్పకుండా సహాయక చర్యలు చేపట్టి అంటే ప్రజలు ఇబ్బంది పడుకోకుండా అంటే ఏదైతే మరో 48 గంటలు ఇలాంటి వాతావరణం కొనసాగే పరిస్థితుల్లో ఖచ్చితంగా అయితే ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతుందని ఇప్పటికే ప్రకటించింది, చెప్పడం జరిగింది. వాతావరణ శాఖ కూడా అంటే ఏదైతే ఈదురుగాలులు ప్రధానంగా మామూలుగా వర్షం వస్తే పెద్ద ప్రమాదం ఉండదు, కానీ ఏదైతే ఈదురుగాలులు రావడం వల్ల చాలా చోట్ల విద్యుత్ స్తంభాలు పడిపోయి అదేవిధంగా చెట్లు కూడా నేల రాలని పరిస్థితి ఉంది. అంటే ఇలాంటి చోట ఏదైతే మెరుపులతో అంటే పిడుగులు పడే అవకాశం ఉన్న చోట గత ఏదైతే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం పరిధిలో 2 పిడుగుబాటుకు చనిపోయిన పరిస్థితులు కూడా ఉంటున్నాయి. అంటే అకాల వర్షంతో ఇలాంటి అనర్థాలు కూడా జరిగే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ఎప్పటి నుంచో చెప్తా ఉంది మనకు ముందస్తుగా. అయితే ఖచ్చితంగా అయితే అంటే వర్షం వచ్చినప్పుడు ప్రధానంగా ఏదైతే అంటే పొలాల్లో ఉన్న జనం కావచ్చు అంటే చెట్ల కిందకి వెళ్ళరాదని హెచ్చరికలు చేస్తున్నారు. ఒకవేళ చెట్ల కింద ఏదో వర్షం నుండి రక్షించుకోవడానికి వెళ్ళినట్టయితే అంటే పిడుగులు పడి అక్కడ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా చాలా చోట్ల వ్యవసాయ ఉత్పత్తులు తడిసి ముద్దవుతున్నాయి. ప్రధానంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో పొగాకు రైతులు అయితే తీవ్ర నష్టపోయారు ఈ వర్షానికి. పొగాకు రైతులు అంటే ఏదైతే కంపెనీ వాళ్ళు ముందస్తుగా చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం పొగాకును తీసుకోకపోవడం వల్ల లేదా కొనుక్కోకపోవడం వల్ల పొగాకు పొలాల్లోనే లేదా ఇండ్ల వద్ద ఎక్కడికెక్కడ అంటే బేల్ రూపంలో కట్టలు కట్టి నిల్వ చేసుకున్న పరిస్థితులు. ఈ వర్షం కారణంగా పొగాకు తడిసి ముద్దయింది. అంటే రైతులు లబోదివ్వమంటున్నాడు. లక్షలు వెచ్చించి పండించిన పంట అంటే అమ్ముకోవడానికి కూడా అవకాశం లేకుండా ఏదైతే ఐటీస్ లాంటి కొన్ని కంపెనీలు అగ్రిమెంట్ చేసుకుని కూడా పొగాకు కొనుగోలు చేయడం లేదు. ఇలా అకాల వర్షాలు వచ్చినప్పుడు పొగాకు అంతా తడిసి ముద్దయింది. కాబట్టి మేము తీవ్రంగా నష్టపోతున్నాము. అంటే ప్రభుత్వం స్పందించి లేదా కంపెనీ వాళ్ళు స్పందించి వెంటనే కొనుగోలు చేసేటట్లు చర్యలు తీసుకోవాలని పొగాకు రైతులు కోరుతున్న పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంటే ప్రభుత్వం అయితే ఖచ్చితంగా స్పందించాలి. అంటే మామిడి రైతులకు కూడా కొంత పరిహారం ఇచ్చి నష్టపోయిన వాళ్ళకి, అదేవిధంగా పొగాకు నిల్వ చేసుకున్న రైతులకు వెంటనే పొగాకు కొనేలా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకొని సహకారం అందించాలి రైతులకని కోరుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ బసవరాజ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీలు పోస్టింగ్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. జూన్ 3 నుంచి బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ప్రిన్సిపల్ ఫైనాన్స్ సెక్రటరీ పీయూష్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు ఒకే చోట 5 ఏళ్లు పనిచేసిన ఉద్యోగులు తప్పనిసరిగా బదిలీ అవుతారని అన్నారు. 5 ఏళ్లు పూర్తి కాని ఉద్యోగులు కూడా అభ్యర్థనపై బదిలీకి అర్హులని చెప్పుకొచ్చారు. ఇక అలాగే 2026 మే 31 లోపు రిటైర్ అయ్యే వారికి బదిలీ ఉండదని చెప్పారు. ఇక వారిని విజ్ఞప్తిపై లేదా పరిపాలనా కారణాలతో బదిలీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 16 నుంచి జూన్ 2 వరకు బదిలీలపై నిషేధాన్ని సడలిస్తూ ఉత్తర్వులైతే జారీ చేసింది. బదిలీలు పోస్టింగ్లకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏపీలో చూసుకుంటే కనుక ఉద్యోగుల బదిలీ ఏపీ గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే ఈ నెల 16 నుంచి వచ్చే నెల జూన్ 2వ తారీఖు వరకు బదిలీలపై నిషేధం తరలిస్తూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. అయితే కనుక ఈ బదిలీలకు పోస్టింగ్ సంబంధించి కొన్ని మార్గదర్శక నిర్దేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే కనుక ఏదైనా చూసుకుంటే కనుక మే 31 తారీఖున నాటికి 5 ఏళ్లు పూర్తి చేసుకుని ఎవరైతే కనుక 5 ఏళ్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారో వాళ్ళందరూ కూడా బదిలీ తప్పనిసరి కూడా ఈ మార్గదర్శకాల్లో సూచించడం జరిగింది. అయితే విధంగా చూసుకుంటే కనుక ఏడాదిలో అంటే దాదాపు 2026 మే 31 రిటైర్ అయ్యే ఉద్యోగస్తులు కూడా బదిలీ అయితే లేవని చెప్పవచ్చు. అయితే కనుక వీళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బదిలీ కోరుకుంటే మాత్రం కంపల్సరీ వాళ్ళకి కూడా బదిలీ ఇచ్చే అవకాశం కల్పిస్తామని చెప్పుకోవచ్చు. అయితే ఏదైనప్పటికీ చూసుకున్నా కనుక 5 ఏళ్లు ఒకే చోట విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులందరినీ కూడా బదిలీ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్న పరిస్థితులు. ఏదైనప్పటికీ చూసుకుంటే కనుక ఈ నిషేధం ఏదైతే ఉందో జూన్ 26 వరకు మాత్రమే ఈ నిషేధం ఉంటుంది. ఆ తర్వాత నుంచి మళ్ళీ నిషేధం అమల్లోకి వస్తున్నాం కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పద్మ, రైట్, థ్యాంక్ యూ మధు. మద్యం కుంభకోణం కేసులో 2వ రోజు సిట్ విచారణ ముగిసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్, ఓఎస్టీ పి కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ విచారించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇక ఇరువురిని సిట్ అధికారులైతే ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు వ్యక్తిగత ఖాతాల్లోకి భారీగా నిధులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి మీకు సంబంధం ఏంటి అని, ఇది మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటి అంటూ సిట్ అధికారులు నిలదీసినట్టుగా తెలుస్తోంది. ఇక అదంతా కష్టార్జితం, వైట్ మనీ అయితే ఆ లావాదేవీల రికార్డులు, పత్రాలు చూపించండి అని అడిగారు. ఇక మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన వీరిద్దరూ వరుసగా 2వ రోజు సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక మధ్యలో గంట మినహా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అధికారులు వీరిని సుదీర్ఘంగా విచారించారు. ఒక్కొక్కరిని 150కి పైగా ప్రశ్నలు అడిగినట్లుగా సమాచారం. ప్రధానంగా జగన్ ప్రభుత్వ హయాంలో వారికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఎక్కువగా వివరాలు అడిగినట్టయితే తెలుస్తోంది. మొత్తంగా వేటికి వారు సరిగ్గా సమాధానాలు చెప్పలేదని సమాచారం. ఇక ఇప్పటికిప్పుడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన రికార్డులను అడిగితే ఎలా ఇవ్వగలమంటూ దర్యాప్తు అధికారులను ఎదురు ప్రశ్నించారని తెలుస్తోంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి సంబంధికులు, వారి సంస్థల ఖాతాల నుంచి జరిగిన అనుమానాస్పద లావాదేవీలను సిట్ అధికారులు చూపించి ప్రశ్నించగా వాటితో తమకు సంబంధం లేదంటూ బొకాయించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ఇద్దరిని వేర్వేరుగా ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు తొలుత వారి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తర్వాత తిరిగి ఇచ్చేశారు. ఇక ఇవాళ కూడా విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి, ఈ విచారణలో ఇంకా ఎలాంటి అంశాలు బయటకు వచ్చాయి?
థ్యాంక్ యూ పద్మ. ఏపీ మద్యం కుంభకోణం 2014 నుంచి 2019 మధ్య కాలంలో 2019 నుంచి 2024 మధ్య కాలంలో జరిగినటువంటి ఈ మద్యం కుంభకోణంకు సంబంధించి పెద్ద తలకాయలు వెనక ఉన్నాయంటూ కూడా ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అనుకున్నట్టుగానే ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఇటు ధనంజయ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, అదేవిధంగా రాజ్ రెడ్డి, వీళ్ళ ముగ్గురు కూడా ప్రధానంగా కూడా ఉన్నారంటూ కూడా ఇప్పటికే అభియోగాలు రావడం, అదిపై అయితే కనుక ఇప్పటికే అభియోగ పత్రాలు నమోదు చేయడంతో పాటు వీటిని ఇప్పటికే ఒక 5 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా కీలకంగా వ్యవహరించినటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇందులో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే కనుక మాజీ ఐఏఎస్ గా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి సంబంధించి వీళ్ళని సిట్ విచారణకు హాజరు కావాలంటూ కూడా వీళ్ళకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ సిట్ విచారణకు కూడా హాజరైన పరిస్థితి అయితే ఉంది. గత కొంతకాలంగా కూడా వీళ్ళు ఇద్దరు కూడా కంప్లీట్ గా సిట్ అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కలిసి ఎవరికి కూడా తప్పించుకొని తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం సంబంధించి వీళ్ళ ఆదేశాలు లేకుండా చివరకు ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి విధంగా వీళ్ళిద్దరూ కూడా పూర్తి స్థాయిలో కూడా పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే వీళ్ళ ఆదేశాలను పాటిస్తారో వాళ్ళకి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చే విధంగా గట్టిగా పూర్తి స్థాయిలో వీళ్ళు ఇక్కడ సీఎంఓ మొత్తం హస్తదిగ్బంధనం చేశారంటూ కూడా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ మద్యం స్కామ్ లో కీలకంగా వ్యవహరించినటువంటి ప్రధాన పాత్రధారి కావచ్చు, అదేవిధంగా సూత్రధారి అయినటువంటి రాజ్ రెడ్డి కూడా అరెస్ట్ చేసిన తర్వాత సిట్ అధికారులు అయితే దర్యాప్తును మరింత వేగవంతం చేశారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఈ కేసులో ఇప్పటికే ఇటు సజ్జల శ్రీధర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చాణక్య కావచ్చు, దిలీప్ మొత్తం వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని మొత్తం అయితే వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఇప్పటికీ కూడా వీళ్ళని విచారణ అయితే చేపట్టిన పరిస్థితి ఉంది. ప్రధానంగా మొన్న 2 రోజుల క్రితం ఏదైతే గోవిందప్ప బాలాజీని అరెస్ట్ చేస్తారో ఈయన కూడా ఏసీబీ కోర్టులో కూడా హాజరుపరిచిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఎవరైతే వీళ్ళు విచారణకు అయితే మాత్రం వీళ్ళు పూర్తి స్థాయిలో సహకరించాలి అంటూ కూడా ఇప్పటికే చెప్పినప్పటికీ కూడా వీళ్ళు ఏ విధంగా కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో విచారణకు అయితే మాత్రం సహకరించినట్టుగా కూడా మనకి తెలియవచ్చింది. అంటే విచారణకి ఎన్ని క్వశ్చన్లు అడిగినా సుమారుగా 150 వరకు కూడా ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా దానిపై కూడా ఎటువంటి సమాధానాలు లేకుండా దాటవేసే పరిస్థితులు అయితే కూడా వీళ్ళు చూసినట్టుగా కూడా తెలిసి వచ్చింది. ఇదే నేపథ్యంలో సంబంధించి ఈ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి 3,200 కోట్ల మద్యం కుంభకోణం సంబంధించి అయితే మాత్రం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా దీనిలో కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఏదైతే రాజ్ రెడ్డి ఉన్నారో రాజ్ రెడ్డిపై కూడా ఇప్పటికే ఆయన జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న నేపథ్యంలో అతనిపై కూడా విచారణ వాంగ్మూలం కూడా నమోదు చేయాలంటూ కూడా అనుమతి కోరింది. అయితే విజయవాడ ఏ కోర్టులో ఈడీ తరఫున కూడా ఈయన ఆల్రెడీ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి అయితే ఉన్నాయి. ఏదైతే అంటే వీళ్ళు గతంలో చేసినట్టు మనం చూసుకున్నట్టయితే కనుక ప్రధానంగా ఈ కుంభకోణానికి సంబంధించి చూసుకున్నట్టయితే కనుక అత్యధికంగా ఎవరైతే ఆర్డర్స్ దక్కించుకొని మద్యం సరఫరా చేస్తారో వీళ్ళపై కూడా మొత్తం ఓవరాల్ గా కూడా దీనిపై పూర్తిగా ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా వీళ్ళు ఏదైతే సంబంధించి మద్యం సరఫరా అయితే మాత్రం భారీగా కూడా అవకతవకలు పాల్పడ్డారంటూ కూడా వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా లభించడంతో అయితే మాత్రం దీన్ని పూర్తిగా స్థాయిలో విచారణ చేపట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రధాన సూత్రధారులైనటువంటి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వీరిపై మరింత లోతైన విచారణ కూడా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ కుంభకోణంలో ముడుపులు తీసుకొని మొత్తం సొమ్మునంతా కూడా కొల్లగొట్టి వివిధ కంపెనీలు అంటే ద్వారా మళ్ళీ తిరిగి ఎవరైతే ప్రధాన అందరికీ సూత్రధారులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు చేరే విధంగా వీళ్ళంతా కూడా ప్రవర్తించారంటూ కూడా ఇప్పటికే దీనిపై పూర్తి విచారణ చేస్తున్నారు. దీనిపై మరింత లోతైన విచారణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు సిట్ కావచ్చు, అదేవిధంగా ఈడీ కూడా దీనిపై అయితే మాత్రం మరింత లోతైన విచారణ చేసి దీనిలో ఉన్న నిందితులు అయితే మాత్రం కఠినంగా శిక్షిస్తామంటూ కూడా గట్టిగా చెప్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది పద్మ. అయితే నాయుడు ఈ రోజు కూడా విచారణ చేపట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కదా. ఇప్పటికీ పాటు వీళ్ళని ప్రశ్నలు సంధించినప్పటికీ కూడా వీళ్ళందరూ కూడా ప్రశ్నలు దాటేసే పరిస్థితి మనకి సమాధానం కనిపిస్తుంది. అంటే సుమారుగా 150 కూడా ప్రశ్నలు కూడా వీళ్ళు సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే జగన్ ప్రభుత్వ హయాంలో వీళ్ళకి సంబంధించి ఆర్థిక లావాదేవీలు కూడా సంబంధించిన వివరాలపై అయితే పూర్తి స్థాయిలో అడిగితే కనుక వాళ్ళైతే సమాధానాలు దాటవేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే ఆ గతంలో జరిగినవి మాకు గుర్తులేవు అన్నట్టుగా కూడా బ్యాంకు లావాదేవీలకు సంబంధించి బ్యాంక్ స్టేట్మెంట్స్ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించి పూర్తి రికార్డులు ఎవరి వద్ద లభ్యమవుతాయి అన్న దానిపై మాత్రం ఇటు ధనంజయ రెడ్డి, అదేవిధంగా కృష్ణకు సంబంధించి
కూడా అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో సమాధానాలు దాటవేయడం, అదేవిధంగా ప్రశ్నలు అధికారులు అడిగిన ప్రశ్నలకు అయితే మాత్రం ధనంగా ప్రవర్తిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే అధికారులు వీళ్ళనైతే మాత్రం ఏ కోసం కూడా విడిచిపెట్టే ప్రసక్తి అయితే లేదు అన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ రోజు కూడా అంటే 2 రోజుల పాటు విచారణకి వీళ్ళు తీసుకున్నారు. అయితే ఈ రోజు కూడా విచారణకి అయితే మాత్రం విచారణ చేసేందుకు అవకాశం ఉందంటూ కూడా తెలియవచ్చింది. రైట్, థ్యాంక్ యూ నాయుడు. మద్యం కుంభకోణం కేసులో 2వ రోజు సిట్ విచారణ ముగిసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి, మాజీ సీఎం జగన్ ఓఎస్టీపీ కృష్ణమోహన్ రెడ్డిలను సిట్ విచారించింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇరువురిని సిట్ అధికారులు ప్రశ్నించారు. వైసీపీ హయాంలో 2019-24 మధ్య కుటుంబీకులు, బంధువులు, సన్నిహితులు, బినామీల పేరిట ఉన్న సంస్థలు వ్యక్తిగత ఖాతాలోకి భారీగా నిధులు ఎలా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, వాటికి మీకు సంబంధం ఏంటి, ఇది మద్యం ముడుపుల సొమ్ము కాకపోతే మరేంటి అంటూ సిట్ అధికారులు నిలదీసినట్టుగా తెలుస్తోంది. అదంతా కష్టార్జితం, వైట్ మనీ అయితే ఆ లావాదేవీల రికార్డులు, పత్రాలు చూపించండి అని అడిగినట్టుగా సమాచారం. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితులైన వీరిద్దరూ వరుసగా 2వ రోజు సిట్ ఎదుట విచారణకైతే హాజరయ్యారు. మధ్యలో 1 గంట మినహా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూడా అధికారులు వీరిని సుదీర్ఘంగా విచారించినట్టుగా తెలుస్తోంది.